నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంద్రమ్మ ఇళ్ళ పథకం అన్నమాట. స్కీముకు సంబంధించి కూడా L1, L2, L3 వీరు ఎవరైతే ఉన్నారో మాకైతే ఇలా రావడం అయితే జరిగిందని అయితే ఆన్లైన్లో చూసుకున్నట్టయితే చాలామంది అయితే ఆందోళన చెందడం అయితే జరుగుతుంది. సో వారందరికీ కోసం పూర్తి స్థాయి సమాచారం, పూర్తి డేటా కూడా ఈ యొక్క వీడియో వచ్చేసి అయితే మీకు అందరికీ కూడా లభిస్తుంది అనమాట. సో ఓకే, ఇక విషయంలోకి అయితే వెళ్ళిపోదాం. L1 చూసుకున్నట్టయితే ముందుగా ఈ యొక్క ఏదైతే మీ యొక్క వచ్చిందో ప్రతి ఒక్కరైతే నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి, ఇప్పుడు మీకు దగ్గర ఉన్న ఎంపీడీఓ ఆఫీసర్ అంటే మండల ఆఫీసులో చూసుకున్నట్టయితే అందరైతే అడగడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి, ఇప్పుడు మనల్ని ఏం పరిశీలిస్తారు, అలాగే పూర్తి స్థాయి సమాచారం L1, L2 వాళ్ళకు చూసుకున్నట్టయితే L1లోకి చూసుకున్నట్టయితే ఇంద్రమ్మ ఇళ్ళకు సంబంధించి 100% వచ్చేసి అయితే మనకి ఇళ్ళ అయితే వస్తాయి. L2 చూసుకున్నట్టయితే 50% పైగా చూసుకున్నట్టయితే L2 చూసుకున్నట్టయితే కూడా వచ్చే ఛాయిసెస్ ఎక్కువనే ఉంటాయి అన్నమాట. సో L3 చూసుకున్నట్టయితే L3లో చూసుకున్నట్టయితే పాతవారు అంటే ఇప్పుడు మనకి ఒక తెలంగాణ ప్రభుత్వం రాకముందుకు ఈ యొక్క మనకు అప్పుడు చూసుకున్నట్టయితే ఓల్డ్ స్కీమ్ అనేది కూడా ఇంద్రమ్మ ఇళ్ళ పథకం అనేది కూడా మనకి ఇవ్వడం అయితే జరిగిందన్నమాట కాంగ్రెస్ ప్రభుత్వం. సో ఆ పథకం అనేది లబ్ధి పొందిన వారు ఈ యొక్క స్కీమ్ అనేది L3 వచ్చిన వారు అందరూ కూడా ఈ యొక్క అర్హులు కాదన్నమాట. అలాగే L2 వచ్చిన వారు చూసుకున్నట్టయితే L2 ఎవరికైతే వచ్చిందో గుంట భూమి లేని వారికి, అలాగే గుంట భూమి లేని అంటే ఇప్పుడు మీరు ఒక అద్దె ఇంట్లో కానివ్వచ్చు, రెంట్కు ఉన్నట్లయితే, అలాగే మీ యొక్క పెంకుటిల్లు కానివ్వచ్చు, గూనె పెంకుల ఇల్లు కానివ్వచ్చు, రేకుల షెడ్ కానివ్వచ్చు, అంటే ఇలా ఎవరైతే నివసిస్తున్నారో L2లోకి అయితే కన్వర్ట్ అయితే చేయడం అయితే జరిగింది. ఇక ముఖ్యంగా L1 అన్నమాట. L1లో వచ్చిన వాళ్ళకు ఆ తర్వాత ఏంది, ఇప్పుడు మనకు స్క్రీన్ మీద చూసుకున్నట్టయితే ఎంపీడీఓ ఆఫీసులకు కానివ్వచ్చు ఈ యొక్క ఇలా ఇస్తుందని అయితే చాలామంది అయితే మనకు చెప్పడం అయితే జరిగింది. సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అనేది చూసుకున్నట్టయితే ఇప్పుడు మీరు ఏం చేయవలసిన అవసరం లేదు, ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు మీ యొక్క డేటా వచ్చేసి అయితే ఎంపీడీఓ ఆఫీసర్ గారు అయితే పరిశీలించడం అయితే జరుగుతుందన్నమాట. మీ యొక్క ఏదైతే నివసిస్తున్నారో అక్కడి నుంచి వెళ్ళి ఎంపీడీఓ ఆఫీస్లో వచ్చేసి కూడా మీరు అర్హులా అనేది లేదా అనేది కూడా ప్రతి ఒక్క ఏదైతే ఉందో మీ దగ్గర ఉన్న ఆధార్ కార్డ్ అలాగే రేషన్ కార్డుతో సహా మీ యొక్క వివరాలకు సంబంధించి మీ యొక్క ఇన్కమ్ అనేది కూడా సంవత్సరానికి ఎంత సంపాదిస్తున్నారు, అలాగే మీ యొక్క ఎన్ని ఇలా అయితే అన్నీ కూడా చెక్ చేస్తారన్నమాట. సో రేషన్ కార్డు కలిగిన వారందరికీ కూడా మీ యొక్క కుటుంబాన్ని కూడా పరిశీలించిన తర్వాత, అంటే ఇప్పుడు ఈ యొక్క ఫ్యామిలీలో ఉన్న రేషన్ కార్డులో ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా పరిశీలిస్తారన్నమాట. తర్వాత చూసుకున్నట్టయితే మనకి యొక్క ఇన్కమ్ అనేది ఒక ఫ్యామిలీకి వచ్చేసి అయితే ఈ యొక్క ఇన్కమ్ సోర్స్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది, అగ్రికల్చర్ ల్యాండ్ కానివ్వచ్చు, ఈ అన్నిటికి కూడా మనకైతే L1, L2లోకి అయితే కన్వర్ట్ అయితే చేస్తారన్నమాట. సో తర్వాత చూసుకున్నట్టయితే ఎవరు అర్హులు అనేది చూసుకున్నట్టయితే పేదల వారికి అందరికీ కూడా ఈ యొక్క స్కీమ్ అనేది వర్తింపైతే చేస్తుందన్నమాట. సో మీ అందరికైతే అర్థమైంది అనుకుంటున్నాను. L1, L2లోకి అయితే చూసుకున్నట్టయితే ఈ యొక్క L1 చూసుకున్నట్టయితే 100% పైగా ఇవి ఎవరైతే L1, L2 కన్వర్ట్ చేసిన అందరికీ కూడా ఈ యొక్క రేషన్ కార్డుతో సహా మీ యొక్క ఆధార్ కార్డుతో సహా మీ యొక్క డేటా అనేది కూడా ప్రతి ఒక్కరైతే చక్కగా వినండి. మీ యొక్క డేటా వచ్చేసి కూడా మీరు ఏం పని చేస్తారు, మీ ఇన్కమ్ సోర్స్ అనేది ఏంది, అవన్నీ కూడా పరిశీలిస్తారన్నమాట. సో ఈ యొక్క పరిశీలన తర్వాత చూసుకున్నట్టయితే ఆన్లైన్లో కూడా చూసుకున్నట్టయితే మనకు బేస్మెంట్ లెవెల్లో ఇలానైతే మనకు ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుందన్నమాట. అంటే ఇక్కడ స్క్రీన్ మీద అయితే నేను ఇవ్వలేను, కొన్ని ఇష్యూస్ అయితే ఉంటాయి. సో అందరికైతే అర్థమైంది అనుకుంటున్నాను. ఎవరికైతే ఇప్పుడు L1, L2లో చూసుకున్నట్టయితే ఎంపీడీఓ పెండింగ్ పడిందో మీ యొక్క డేటా పరిశీలన వచ్చేసి అయితే జరుగుతుందన్నమాట. సో అందరూ కూడా వేచి ఉండండి. త్వరలో చూసుకున్నట్టయితే మీ యొక్క అర్హులా లేదా అనేది కూడా మీ యొక్క విలేజ్లలో మండల ఆఫీస్ ఏదైతే ఉందో మీకు ఇన్ఫర్మేషన్ అయితే లభిస్తుందన్నమాట. సో ఓకే, మీకు అందరికైతే అర్థమైంది అనుకుంటున్నాను. మళ్ళీ కలుసుకుందాం.